పాకిస్తాన్కి మిస్సైల్ టెక్నాలజీ ఇచ్చినటువంటి చైనా కంపెనీల మీద అమెరికా ఆంక్షలు విధించింది. పాకిస్తాన్కి రహస్యంగా బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని అందజేసిన 3 చైనీస్ కంపెనీల మీద అమెరికా ఆంక్షలు విధించింది. లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీని కూడా పాక్ ఇచ్చినట్టు చైనా కంపెనీల మీద ఆరోపణలు ఉన్నాయి. జియాన్ లాంగ్ డే టెక్నాలజీ డెవలప్మెంట్, టియాన్జూ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, గ్రాన్పెక్ట్ కంపెనీ లిమిటెడ్తో పాటు బెలారస్కి చెందినటువంటి మిన్స్క్ వీల్ ట్రాక్టర్ కంపెనీ మీద కూడా ఆంక్షలు విధించారు. ఈ కంపెనీలు మానవ హనన ఆయుధాల తయారీకి, అంటే దాదాపు అణ్వస్త్రాల తరహా ఆయుధాల వ్యాప్తికి కారణమవుతాయని, అయితే ఒకవేళ పాకిస్తాన్ ఆయుధాల తయారీ రవాణాకు పాల్పడితే సమస్యగా మారే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి మాథ్యూ అధికారికంగా ప్రకటించారు. ఆయుధాల ప్రొక్యూర్మెంట్ని వ్యతిరేకిస్తామని, ఆయుధాల సరఫరాకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పాకిస్తాన్కి మిత్రదేశమైన చైనా ప్రధానంగా ఆయుధాల రక్షణ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. పాకిస్తాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్కి కావాల్సిన వెహికల్ చాసిస్ని మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ సరఫరా చేస్తుంది. మిస్సైల్కి చెందినటువంటి ఫిల్మెంట్ వైండింగ్ మిషన్ని చైనాకు చెందిన లాంగ్ డే కంపెనీ సరఫరా చేస్తుంది. ఫిల్మెంట్ మైండింగ్ మిషన్ల ద్వారా రాకెట్ మోటార్ కేసులు ఉత్పత్తి చేస్తారు. తంజిన్ సంస్థ స్టిర్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ని సరఫరా చేస్తుంది.